హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 846కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ X50 Pro ఈ మొబైల్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 రియల్మీ UI 2.0తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే మొదలుపెట్టింది. గతంలో ఉన్న రియల్మీ UIతో కంపేర్ చేస్తే 45% సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అలాగే సిస్టమ్ స్పీడ్ వచ్చేసరికి 32% అయితే పెరిగిందంట. ఇక అలాగే 17% ఫ్రేమ్ రేట్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసినట్టుగా సో రియల్మీ అయితే చెప్తుంది. సో మీరు X50 Pro యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ కి సక్సెసర్ రియల్మీ బడ్స్ ఎయిర్ 2, సో ఇవిను ఇంకోటిసరికి రియల్మీ బడ్స్ క్యూని తీసుకొచ్చింది. అందులో సరికి రియల్మీ బడ్స్ Q2. సో ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయినమాట. ఇక్కడ మొత్తం 2 మోడల్స్ లో అయితే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ స్పాట్ అయినాయి. సో అతి త్వరలో వచ్చేసరికి మనకు రియల్మీ బడ్స్ Q2ని అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ 2ని అయితే చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనకి వీటిని అయితే లాంచ్ చేస్తారు అనమాట రియల్మీ వచ్చేసరికి. సో త్రాంగ్ చూస్తే మనకి గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇమేజరీ, సో దీని వచ్చేసరికి ఇప్పుడు క్రౌడ్ సోర్స్ లోకి తీసుకురాబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది అనమాట. గూగుల్ వచ్చేసరికి ప్రస్తుతానికి పరీక్షిస్తుంది. ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇమేజరీ అనేది ఏంటంటే గూగుల్ ఏం చేస్తుందంటే సో స్ట్రీట్స్ అన్నిటిని పరిశీలించడం కోసం అక్కడ ఫొటోస్ అయితే తీసుకోవడం, సొంత వెహికల్ కి 360 డిగ్రీ కెమెరాస్ ని సెట్ చేసి వీళ్ళ ఎంప్లాయీస్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసరికి స్ట్రీట్స్ అన్ని తిరుగుతూ ఉంటారు అనమాట. సో దీన్ని వచ్చేసరికి గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్ మ్యాప్స్ లో పొందుపరుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఇది వచ్చేసరికి గూగుల్ అండర్లోనే జరిగిందనమాట. అంటే ఇది పబ్లిక్ గా మనం వచ్చేసరికి మనం స్ట్రీట్స్ వాటిని ఫొటోస్ తీసి సో గూగుల్ పంపించడం ఇలాంటిది జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసరికి గూగుల్ ఏం చేస్తుందంటే క్రౌడ్ సోర్స్ని అయితే అప్పచెప్తుంది. సో ఇకపై నుంచి మన స్ట్రీట్ని మనమే ఫొటోస్ తీసుకొని మన వీధుల్ని వాటిని మనమే తిరిగి గూగుల్కి అయితే సబ్మిట్ చేయవచ్చు. సో సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ దాన్ని పరిశీలించి తర్వాత కావాలంటే వాటిని మ్యాప్స్లో అయితే పొందుపరుస్తుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి యూట్యూబ్ ఈ క్రియేటర్స్కి ఇది గుడ్ న్యూసే అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ మేజర్గా సఫర్ అయ్యేది కామెంట్స్ నుంచి. సో ఇప్పుడు ఎలాంటి పడితే అలాంటి అంటే వల్గర్ కామెంట్స్ పెట్టడానికి వీలు లేకుండా యూట్యూబ్ ఒక పాపప్ బ్యానర్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. ఎవరైనా వల్గర్ కామెంట్స్ పెట్టినా లేకపోతే రెచ్చగొట్టే కామెంట్స్ ఏమైనా పెట్టినా సరే ఈ పాపప్ బ్యానర్ అనేది వస్తుందన్నమాట. సో ఒకసారి మీరు సరి చూసుకోండి. సో మీరు వచ్చేసరికి వైలెంట్ని ప్రేరేపిస్తున్నారు అన్నట్టుగా ఈ పాపప్ బ్యానర్ అయితే చెప్తూ ఉంటుంది. సో మీరు కావాలంటే మళ్ళీ మీ మెసేజ్ని ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు అలాగే పోస్ట్ చేస్తే రేపు అది గూగుల్ ఏం చేస్తుందంటే దాన్ని కమ్యూనిటీ గైడ్లైన్లోకి తీసుకొని సో దాన్ని పరిశీలించి మీ అకౌంట్ని ఎవరైతే కామెంట్ చేసిన వాళ్ళ అకౌంట్ ఉండదో వీటిని బ్యాన్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో దీన్ని అయితే గూగుల్ అతి త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి ఈ ఫీచర్ అనేది ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకొచ్చింది, ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడడానికి అయితే ఉంటుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి ఒప్పో అతి త్వరలో తీసుకురాబోయే ఒక మొబైల్లో వీళ్ళు 50x హైబ్రిడ్ జూమ్ కెమెరాని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి వీళ్ళు 10x జూమ్ అయితే ఫస్ట్ వీలే అనుకుంటే తీసుకొచ్చింది. తర్వాత ఇప్పుడు చూస్తే 15x హైబ్రిడ్ జూమ్తో అయితే మరో మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ ఏమిటి అనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ లేవు. మైబీ వీళ్ళు వచ్చేసరికి 5x సిరీస్ని తీసుకొస్తుంటారు కదా ఫ్యామిలీని. సో ఆ మొబైల్లో వచ్చేసరికి మనం ఈ 15x హైబ్రిడ్ జూమ్ కెమెరాని అయితే చూడడానికి ఉండొచ్చు. సో తర్వాత చూస్తే మనకి వివో X60 ఈ మొబైల్ వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ కల్లా లాంచ్ చేస్తారని చెప్పి మనకి రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ మొబైల్ హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఏ రకంగా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన X50కి దగ్గర పోలికల్లోనే ఈ మొబైల్ కూడా అయితే ఉంటుంది. ఈ మొబైల్లో వీళ్ళు ప్రాసెసర్ సామ్సంగ్ రీసెంట్ గా లాంచ్ చేసిన Exynos 1080 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది సామ్సంగ్ నుంచి ఫస్ట్ వచ్చిన 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది 5G సపోర్ట్ అయితే ఈ ప్రాసెసర్ వస్తుంది. సో ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ మనకి ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి యాపిల్ ఒక యూనిక్ హింజ్ డిజైన్ అయితే పేటెంట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ పేటెంట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి బయటకు అయితే వచ్చింది. సో హింజ్ అనేది మనకి వీళ్ళు ఫోల్డబుల్ మొబైల్స్ కోసం అయితే పేటెంట్ ఫైల్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇంతకుముందు వచ్చేసరికి సామ్సంగ్ తీసుకొచ్చిన హింజ్తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళు కొంచెం యూనిక్గా అయితే ఈ హింజ్ అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M12 మొబైల్ ఇప్పుడు మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది అనమాట. అతి త్వరలో వచ్చేసరికి ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇదే మొబైల్ ని F12 అండ్ A12 పేరు మీద కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య సామ్సంగ్ వచ్చేసరికి ఇదే పని అయితే చేస్తుంది. సో ఏ సిరీస్ ని తీసుకొచ్చి M సిరీస్ తీసుకెళ్లి F సిరీస్ లో సో అలా కలగాపులగం అయితే చేయడం మొదలు పెట్టేసింది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ F62 F41 మొబైల్ అయితే ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. F62 మొబైల్ ని మీద ఇప్పుడు వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్ లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ లో కొన్ని స్పెసిఫికేషన్స్ కొంచెం అద్భుతంగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇందులో వీళ్ళు ప్రాసెసర్ చూసుకుంటే 9825 ఈ ప్రాసెసర్ యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ Note 10 అండ్ Note 10 Plus మొబైల్లో వచ్చేసరికి ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేసింది. ఆ ప్రాసెసర్తో వచ్చేసరికి ఈసారి వీళ్ళు F62 Pro మొబైల్ అయితే
తీసుకురాబోతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇంకా అలాగే ఈ మొబైల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11తో అయితే మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. అతి త్వరలో వచ్చేసరికి మనం ఈ మొబైల్ని మన ఇండియాలో చూడొచ్చు. మేబీ నెక్స్ట్ ఇయర్ చూసే అవకాశం అయితే ఉంటుంది. సో త్రాంగ్ చూసుకుంటే మరి టెక్నో నుంచి టెక్నో పోవా ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.8 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4 GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G80 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. ఒకటి డెప్త్ సెన్సార్, ఇంకోటిసరికి మ్యాక్రో సెన్సార్ అనమాట. ఇక ఫోర్త్ కెమెరా వచ్చేసరికి ఏఐ కెమెరా, సో ఇది ఉన్నా లేనట్టే. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో డిసెంబర్ 11వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 4GB 64GB వేరియంట్ ప్రైస్ 9999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 11999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మరి ఈ ప్రైస్ పెట్టి మనం ఈ మొబైల్ కొనొచ్చు అంటే యాక్చువల్గా ఓకే ప్రైస్ మనకి ఏదైతే 4GB 64GB ఉందో సో అదైతే తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఆ మొబైల్ని తీసుకునే కన్నా నన్ను అడిగితే మాత్రం రెడ్మీ 9 ప్రైమ్కి వెళ్ళమని చెప్తాను. రెడ్మీ 9 ప్రైమ్లో కూడా సేమ్ ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఒకసారికి అది మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే కెమెరాస్ దీనికన్నా కొంచెం బెటర్గా అయితే ఉంటాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు దీనికన్నా రెడ్మీ 9 ప్రైమ్ బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. అది కూడా మీకు 10,000 రూపాయలకే మొబైల్ అయితే దొరుకుతుంది. సో త్రాంగ్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ టూ గుడ్ లోకల్ ఫీచర్ని అయితే ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. టూ గుడ్ అంటే మీ అందరూ తెలిసిందే కదా, ఫ్లిప్కార్ట్ సంబంధించిన మరో ఈ కామర్స్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి ఎక్కువగా వీళ్ళు రీపర్బిష్డ్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతూ ఉంటారు కదా. ఇందులో వచ్చేసరికి లోకల్ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. సో ఈ లోకల్ ఫీచర్ ద్వారా లోకల్లో ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళు అలాగే షాపింగ్ మాల్స్ లో వాళ్ళని వీళ్ళు ఆన్లైన్ కి అయితే పరిచయం చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మీరు టూ గుడ్ లోకి వెళ్ళి సో లోకల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అక్కడ వచ్చేసరికి సింగిల్ బ్రాండ్ అలాగే మల్టీ బ్రాండ్ కి సంబంధించిన ఏవైతే ఈ షాపింగ్ అలాగే లోకల్ బ్రాండ్స్ ఉంటాయో సో వీటిని వచ్చేసరికి వీళ్ళు ఇక్కడైతే పొందుపరుస్తారు. సో అక్కడ నుంచి మీరైతే సో ఆన్లైన్ ద్వారా లోకల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. సో ఈ ఫీచర్ వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు టూ గుడ్లు అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో త్రాంగ్ చూసుకుంటే మనకి ట్రాయ్ నుంచి ట్రాయ్ జియో బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన సెప్టెంబర్ రిపోర్ట్స్ అయితే బయటికి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సెప్టెంబర్ నెలలో 3 లక్షల సబ్స్క్రిప్షన్స్ అయితే పొందినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ లో కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్ లో బిఎస్ఎన్ఎల్ ఉంది 7.80 మిలియన్ సబ్స్క్రైబర్స్ కలిగి. సెకండ్ ప్లేస్ లో ఎయిర్టెల్ ఉంది 2.60 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో. థర్డ్ ప్లేస్ లో ఏసీటీ ఉంది 1.73 మిలియన్స్ తో. ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసరికి ఇప్పుడు మనకి జియో బ్రాడ్బ్యాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది 1.52 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు వరకు సంపాదించుకున్నట్టు తెలుస్తుంది సెప్టెంబర్ నాటికల్లా అనమాట. సో ఇప్పుడు డిసెంబర్ కూడా వచ్చింది. మేబీ ఈ పార్టికల్ ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కూడా వచ్చే ఉంటారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ 1B ఈ మొబైల్ ని వీళ్ళు నవంబర్ 26వ తారీఖున అయితే సేల్ తీసుకురావాలి. బట్ అసలు కొన్ని కారణాల వల్ల వీళ్ళు ఆ మొబైల్ అప్పుడు సేల్ కి అయితే తీసుకురాలేపారు, పోస్ట్ పోన్ చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి డిసెంబర్ 10వ తారీఖున ఈ మొబైల్ ని మళ్ళీ వీళ్ళు సేల్ కి తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది అనమాట. సో డిసెంబర్ 10వ తారీఖునైనా వీళ్ళు సేల్కి తీసుకొస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి షౌమీ నుంచి షౌమీ లాస్ట్ ఇయర్ నవంబర్ లో అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి చైనాలో MITV 5 Pro అని చెప్పేసి QLED టీవీని అయితే లాంచ్ చేశారు. ఈ సిరీస్ లో వచ్చేసరికి 55 ఇంచెస్ 65 ఇంచెస్ అలాగే 75 ఇంచెస్. సో ఇప్పుడు వరకు ఇండియాలో చూసుకుంటే వీళ్ళు QLED టీవీస్ అయితే లాంచ్ చేయలేదు. ఇప్పుడు ఆ టీవీస్ వచ్చేసరికి వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా సో షౌమీ అయితే టీజ్ చేస్తుంది. ఇక అలాగే షౌమీ రెడ్మీ నోట్ 9 LTE మోడల్ని రీసెంట్గానే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు కదా. అదే మొబైల్ని ఇక్కడ వచ్చేసరికి రెడ్మీ 9 పవర్ పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ని వీళ్ళు డిసెంబర్ 15వ తారీఖున ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో అదే రోజు వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకున్న QLED టీవీస్ను కూడా ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి డిసెంబర్ 15వ తారీఖున వీళ్ళు లాంచ్ చేస్తారా లేదా అనేది. సో త్రాంగ్ చూస్తే మళ్ళీ మనకి వివో నుంచి వివో Y51 2020 మొబైల్ని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సో తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ అనేది ఏమి లేదు, ఆల్రెడీ మనకి జనవరి నెలలో వివో S1 Pro అని చెప్పేసి ఒక మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో అదే మొబైల్ ని వీళ్ళు వచ్చేసరికి పాకిస్తాన్ లో Y51 పేరు మీద సెప్టెంబర్ నెలలో లాంచ్ చేశారు. మళ్ళీ దాన్నే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చేసరికి లాంచ్ చేయడానికి సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంక ఈ మొబైల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు దగ్గర 20,000 రూపాయలు పెట్టబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది. ఇక ఇదే Y51 లో 5000 mAh బ్యాటరీ అని చెప్పేసి ఇండోనేషియాలో ఈ రోజు మళ్ళీ వివో అయితే లాంచ్ చేసింది అనమాట. అక్కడ వచ్చేసరికి డిజైన్ చేంజ్ చేసింది. స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఇవే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వచ్చేసరికి డిజైన్ పరంగా చూసుకుంటే వీళ్ళు వివో X50 మొబైల్ తీసుకొచ్చారుగా. ఆ కెమెరా డిజైన్ లో వచ్చేసరికి ఈ మొబైల్ అక్కడ వీళ్ళు లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే వీళ్ళు ఈ మొబైల్ ప్రైస్ 18,800 రూపాయల వరకు పెట్టి
చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి ఆ మొబైల్ మళ్ళీ ఇండియాలో ఏ పేరు మీద తీసుకొస్తుందో చూడాలి. సో ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే వార్నర్ బ్రౌస్ మూవీస్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఇకపై నుంచి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ లో తీసుకొచ్చే అన్ని మూవీస్ ని ఓటీటీలోను అలాగే సినిమా థియేటర్లోను ఒకే రోజు అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్నర్ బ్రౌస్ అయితే చెప్తున్నారు అనమాట. వీళ్ళు తీసుకొచ్చే ప్రతి మూవీ థియేటర్ తో పాటు HBO మ్యాక్స్ లో కూడా అదే రోజు అయితే రిలీజ్ అవుతుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.